హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1638. ఈరోజు డేట్ 23rd October 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు ఈరోజు చైనాలో రెడ్మీ K90 సిరీస్ని లాంచ్ చేశారు. దీంట్లో ప్రజెంట్గా 2 ఫోన్స్ లాంచ్ చేశారు వీళ్ళు. వెనిలా వేరియంట్ K90, అలాగే టాప్ మోడల్ లాంచ్ చేశారు K90 Pro Max. మధ్యలో ప్రో కూడా ఉంటుంది అనుకుంటే, మేబీ ఫ్యూచర్లో తీసుకొస్తారేమో. అండ్ దీంట్లో ఒకటి మాత్రం మన ఇండియాకి వస్తుంది, K90. ఇది 100% కన్ఫామ్. అండ్ ఈసారి మన ఇండియాలో K సిరీస్ మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నాడు కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ వెయిట్ చేయాలి దానికోసం. దాని నుంచి అఫీషియల్ క్లారిటీ ఏం లేదు. బట్ దీంట్లో ఒక ఫోను K90 ఏదైతే ఉందో అది మన ఇండియాలో పోకో F8 అనే పేరుతో ఆబ్వియస్గా లాంచ్ అవుద్ది. ఎవ్రీ ఇయర్ మనకు అలాగే జరుగుతుంది కాబట్టి, సో దానికోసం వెయిట్ చేయొచ్చు. K90లో ఏం స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు? మంచి Xiaomi 17లో ఉన్న ఏదైతే డిస్ప్లే ఉంటుందో సేమ్ డిస్ప్లే దీంట్లో కూడా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్. రెండు కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 2.5x ఆప్టికల్ జూమ్, అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్, ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా. స్నాప్డ్రాగన్ 8 Elite లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. 7000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ స్పెసిఫికేషన్స్ అరౌండ్ మనకు 30,000 రూపాయల బడ్జెట్ని సాటిస్ఫై చేసేలాంటి స్పెసిఫికేషన్స్ అనమాట. పోకో F8 కూడా అలాంటి ప్రైస్లోనే పెడతారు కాబట్టి, లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెట్టారు కాబట్టి, సో ఈ ఫోన్ మన ఇండియా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ K90 Pro Max కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది చైనాలో K90 అరౌండ్ మనకు 32,000 పెట్టారు. సో మన ఇండియాలో కూడా అప్రాక్సిమేట్గా అలాంటి ప్రైస్లోనే ఉంటుంది. K90 Pro Maxలో మీకు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఈ సంవత్సరం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. డిస్ప్లే పెద్దగా ఉండి 6.9 ఇంచెస్, 120Hz రిఫ్రెష్ రేట్, 2K డిస్ప్లే. అలాగే దీనికి బ్యాక్ సైడ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అంటే బోస్ బ్రాండ్కి సంబంధించిన ఒక స్పీకర్ డెడికేటెడ్గా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5x ఆప్టికల్ జూమ్. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, 7560 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్. ఇది అరౌండ్ 50,000 పెట్టారు. బట్ ఇది మన ఇండియాకి వస్తుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం K సిరీస్ని లాంచ్ చేస్తామని మళ్ళీ అంటున్నారు కాబట్టి ఒక క్లారిటీ కోసం మీకు స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాను. అండ్ ఇక్కడ Xiaomi గురించి మాట్లాడుతున్నాం కదా, Xiaomi గురించి ఇంకొక అతిపెద్ద న్యూస్ కూడా ఉంది మన ఇండియాలో. ఈ రోజు నుంచి అఫీషియల్గా Xiaomi మన ఇండియాలో పోకోని మళ్ళీ మెర్జ్ చేసుకుందనమాట. ఇంతకుముందు దాదాపు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు పోకో అనేది సపరేట్ గ్రూప్ లాగా ఉంటుంది, సపరేట్ ఫోన్స్ ఉంటాయి, సపరేట్ మార్కెట్ ఉంటుంది, సపరేట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, సపరేట్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అండ్ ఇది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. ఇక రకరకాలుగా వీళ్ళు మార్కెట్ చేసుకుంటూ వచ్చారు. బట్ రీసెంట్గా ఎవరైతే హిమాన్షు టండన్ వెళ్ళిపోయిన తర్వాత పోకో పరిస్థితి చాలా విచిత్రంగా తయారైంది. అండ్ ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ ఇక సపరేట్గా టీమ్ లాగా మెయింటైన్ చేయకుండా ఇప్పుడు పోకోను కూడా Xiaomiతోనే మెర్జ్ చేసేసారు. అండ్ ఇక మీద మనకి పోకోలో కూడా ఫోన్లు లాంచ్ అవుతాయి. అండ్ ఇవి అఫీషియల్ Xiaomi అఫీషియల్ యాప్లో కూడా దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం Xiaomi MI స్టోర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా అఫీషియల్గా ఇప్పుడు సేల్ చేస్తారు. ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా సేల్ చేస్తారనమాట. సో ఆఫ్లైన్ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది పోకో బ్రాండింగ్లో. రెడ్మీ కూడా ఇప్పుడు సపరేట్గా మనకి సపరేట్ ఉన్నప్పుడు కూడా MI స్టోర్లో దొరుకుతాయి. సేమ్ ఇలాగే ఇప్పుడు పోకో కూడా MI స్టోర్లో దొరుకుతాయి. అండ్ ఇప్పుడు కంప్లీట్గా ముగ్గురు మెర్జ్ అయిపోయి Xiaomi గ్రూప్ కిందనే ఉంటారనమాట. సో ఇది ఒక కొత్త న్యూస్ మన ఇండియాలో ఈ రోజు నుంచి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus వాళ్ళు సో మన ఇండియాలో OnePlus 15ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చారు వీళ్ళు. సో ఈసారి చెప్పాను కదా, నవంబర్ 1st, 2nd వీక్ మొత్తం కూడా ఫ్లాగ్షిప్ మంత్. ఇది నవంబర్ కాదు, టెక్ నవంబర్ అనమాట. ఇది టెక్టంబర్ కూడా అనుకోవచ్చు. మొత్తం ఫ్లాగ్షిప్ ఫోన్సే లాంచ్ అవుతాయి నవంబర్ మంత్ మొత్తం కూడా. అలాగే OnePlus నుంచి ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఎవరైతే OnePlus 13 వాడుతున్నారో వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. OnePlus 13కి సంబంధించిన అఫీషియల్ కేసు 1300 ఉంటుంది. అది ఈరోజు 399 రూపాయలకు ఏమో వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ ఇంట్రెస్టింగ్ డీల్. ఆల్రెడీ ఎవరైనా OnePlus 13 వాడుతుంటే వీళ్ళ అఫీషియల్ OnePlus వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు నుంచి అవైలబుల్గా ఉంది. చాలా మంచి ప్రైస్, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు కూడా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఐక్యూ 15 కూడా మనకి వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా లైవ్కి వచ్చేసింది. అండ్ ఇది నవంబర్లోనే లాంచ్ అవుతుంది. 1st, 2nd వీక్స్లోనే ఇది కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒకటి యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఐక్యూ నుంచి ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఐక్యూ వాళ్ళు ఐక్యూ నియో 11ని కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. సో ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో ఉంటుంది. 7500 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఉంది. OnePlusకి సంబంధించి A6 కూడా ఈ మంత్లోనే చైనాలో లాంచ్ కాబోతుంది. ఈ A6 గురించి
గురించి మనకెందుకు అనుకుంటే ఇదే మన ఇండియాలో నాడ్ 6 గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ ఏస్ మోడల్నే మన ఇండియాలో నాడ్ మోడల్ లాగా లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు కూడా A6 ఏదైతే ఉందో అప్కమింగ్ ఫోను ఇది నాడ్ 6 లాగా ఉంటుంది మన ఇండియాలో. అండ్ ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్తోనే రాబోతుంది. అండ్ దీంట్లో కూడా 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు, 7800 mAh వరకు బ్యాటరీ, 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే, ఇలాంటి చాలా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. అండ్ అప్కమింగ్ మంత్స్లో గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి డిసెంబర్ లేదంటే జనవరి ఆ తర్వాత మనకి స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ఫోన్స్ అరౌండ్ మీకు 30,000 రూపాయల బడ్జెట్లో చాలా టఫ్ కాంపిటేటర్స్ ఉన్నాయి. ఒకటి పోకో F8 ఉంటుంది ఆబ్వియస్గా, రెండోది ఐక్యూ నియో 11 ఉంటుంది, మూడోది OnePlus నాడ్ 6 కూడా ఉంటుంది. ఇప్పుడు ఇయర్ కూడా మనకు అలాంటి ఫోన్సే ఉన్నాయి కదా 30,000 రూపాయల బడ్జెట్లో టఫ్ కాంపిటేటర్స్ లాగా. ఇప్పుడేమో ఇవి ఉంటాయి అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. వెయిట్ చేయండి. 3 ఫోన్లు కూడా సూపర్ ఫోన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్ సామ్సంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీలో టాప్ మోడల్ S26 అల్ట్రాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే S26 అల్ట్రా ఓన్లీ వరల్డ్ వైడ్గా స్నాప్డ్రాగన్ వేరియంట్ మాత్రమే ఉంటుందంట, ఎగ్జినోస్ వేరియంట్ ఉండదు. సో ఇది ఒక మంచి న్యూస్ అనమాట. ఓన్లీ వీళ్ళు అల్ట్రాకి స్నాప్డ్రాగన్ వేరియంట్ని వాడుతున్నారు. కానీ కొన్ని కంట్రీస్లో మాత్రం S26, S26 Pro అని కొత్త మోడలు ఇలాంటి ఫోన్స్లో కొన్ని ఎగ్జినోస్ ప్రాసెసర్లు వాడబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ వెయిట్ చేయాలి దీని నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చేదాకా. బట్ స్టిల్ ఇక్కడ మాత్రం అల్ట్రాలో ఓన్లీ వీళ్ళు స్నాప్డ్రాగన్ వేరియంట్తోనే వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ 2027లో లాంచ్ చేయబోతున్న ఐఫోను టెక్నికల్గా మనకి ఆల్రెడీ ఇప్పుడు మనకి 17 సిరీస్ నడుస్తుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ 18 సిరీస్, ఆ తర్వాత 19 సిరీస్ లాంచ్ అవ్వాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాపిల్ వాళ్ళు 2027లో ఐఫోన్ 20ని లాంచ్ చేయబోతున్నారు. ఎస్, ఇక్కడ ఎందుకంటే వీళ్ళు యాపిల్ ఐఫోన్స్ స్టార్ట్ అయ్యి మనకి ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాలు అయినందుకు గాను వీళ్ళు 20th యానివర్సరీ సందర్భంగా వీళ్ళు తీసుకురాబోతున్నారంట. 2007లో లాంచ్ అయింది కదా, 2027లో వీళ్ళు 20 years యానివర్సరీ సందర్భంగా ఐఫోన్ 20ని లాంచ్ చేస్తారట. సో ఇది ఒక అప్డేట్ అనమాట యాపిల్ నుంచి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో ఫ్లిప్కార్ట్లో మధ్యాహ్నం గోల్డ్ లూట్ వచ్చింది, భయంకరమైన 123కి వచ్చింది, ఎగ్జాక్ట్గా 123కి ఏమో పోస్ట్ చేశాను నేను. సో ఒకసారి చెక్ చేసుకోండి, భయంకరమైన డీల్ ఇది. మళ్ళీ వస్తుంది, జెప్టోలో నిన్న వచ్చింది, ఈరోజు ఫ్లిప్కార్ట్లో వచ్చినాయి. ఇది కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అలాగే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ అరౌండ్ 9,999 రూపాయలకు వస్తుంది. ఇది కూడా చాలా చాలా మంచి డీల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. గోల్డ్ డీల్ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఎక్స్పైర్ అవుతుంది, ఎందుకంటే అంత భారీ లూట్ వచ్చినప్పుడు అందరు కొంటారు. అది ఫ్లిప్కార్ట్ మినిట్స్లో వచ్చింది, మళ్ళీ సిటీలో ఉన్న వాళ్ళకే వర్కౌట్ అవుద్ది. మంచిర్యాలని ఆర్డర్ చేద్దామంటే కుదరలేదు కదా. సో అందుకని సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి లూట్ డీల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి ఫ్లిప్కార్ట్ మినిట్స్లో. కొంచెం యాక్టివ్గా ఉండండి, ఇలాంటి లూట్స్ వచ్చినప్పుడు కొంచెం మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ దిలో యాప్ ఆఫ్ ది డేలో మీకు ఇంకా యూస్ఫుల్ అప్లికేషన్ చెప్తాను. ఏదైనా స్క్రీన్ షాట్లోంచి టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే అప్లికేషన్ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మన వీడియోలో అనుకో, నేను యూట్యూబ్లో వీడియో పెడతా, కింద కామెంట్ సెక్షన్లో షార్ట్స్లో మీకు లింక్ ఇస్తా అని చెప్తా కదా, ఆ లింక్ అక్కడ పేస్ట్ చేస్తాను నేను. బట్ అది మీకు క్లిక్కబుల్ కాదు, కాపీ చేసుకోవడానికి రాదు కదా. ఇలాంటప్పుడు ఆ స్క్రీన్ షాట్ కొట్టి ఈ యాప్లోంచి మీరు ఆ టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక యూస్ఫుల్ అప్లికేషన్, మీకు కొంచెం ఉపయోగపడుతుంది, చెక్ చేసుకోండి. చాలా బాగుంది అప్లికేషన్. ఇంకా ఈరోజు నేను మీకు ఒక 9 టెక్నిక్స్లు 2 డీల్స్ చెప్పాను, అలాగే ఒక యాప్ కూడా చెప్పాను. ఏది నచ్చిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ ఛానల్ కొంచెం యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.